హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఏకమ్ ఐఎస్ అకాడమీ. ఈ రోజు మనం డిస్కస్ చేస్తున్న టాపిక్ ఏంటి అంటే ఆర్టికల్ 342. సో ఇది ఇందుకు న్యూస్లో ఉంది. ఈ రిలేటెడ్ ప్రొవిజన్స్ ఏంటి, ఆర్టికల్ 341కి 342కు ఉన్న డిఫరెన్సెస్ ఏంటి, అలానే ఎవరు నోటిఫై చేయగలరు, ఇలాంటివన్నీ కూడా ఈ వీడియోలో క్విక్గా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ థింగ్ వీడియో కాంపోనెంట్స్ చూద్దాం. సో వీడియో కాంపోనెంట్స్ వచ్చేసరికి వైఎన్ న్యూస్, బ్యాక్గ్రౌండ్ ఏంటి ఈ పర్టికులర్ ఇష్యూకి, 341 342 ఏంటి అనేది చూద్దాం. దాంతోపాటు అసలు ఎవరికి షెడ్యూల్డ్ కాస్ట్ లిస్ట్ అనే దాన్ని ఆల్టర్ చేసే పవర్ ఉంటుంది, సుప్రీంకోర్టు రీసెంట్గా ఇచ్చిన రూలింగ్ ఏంటి అనేది చూద్దాం. అలానే కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఫర్ అప్లిమెంట్ ఆఫ్ ద ఎస్సీస్ అనేది, అసలు వాళ్ళ ఎంపవర్మెంట్కి మన కాన్స్టిట్యూషన్లో ఉన్న ప్రొవిజన్స్ ఏంటి అనేది కూడా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ థింగ్, వీడియో కాంపోనెంట్ అనేది మనకి పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్ జిఎస్ పేపర్ 2లో ఇంపార్టెంట్. దెన్ ఇప్పుడు ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఏంటి అంటే ఏకమ్ ఐఎస్ అకాడమీలో మనం టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ టెస్ట్ సిరీస్ స్టార్ట్ చేస్తున్నాం. డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ అనేది ఉంటుంది. సో ఇది ఆల్మోస్ట్గా మనకి జూలై 26th నుంచి స్టార్ట్ అవుతుంది, అక్టోబర్ 2nd వీక్ వరకు కూడా ఎవ్రీ డే. మధ్యలో అప్పుడప్పుడు అంటే ఒక సబ్జెక్ట్ మొత్తం అయిపోయిన అప్పుడు మీకు ఒక రెస్ట్ డే అండ్ రివిజన్ డేట్ ఉంటుంది. అది తప్పించి మిగతా డైలీ ఒక 5 questions, పేపర్ అయిపోగానే గ్రాండ్ టెస్ట్, మళ్ళీ ఇండివిజువల్ పేపర్ వైజ్ గ్రాండ్ టెస్ట్, అండ్ టోటల్గా ఫైనల్ ఎగ్జామినేషన్కి ముందు 6 పేపర్స్ కలిపి ఒక గ్రాండ్ టెస్ట్ ఉంటుంది. సో మొత్తం టోటల్గా 74 టెస్ట్ ఉంటాయి, 63 సెక్షనల్ టెస్ట్ అండ్ 11 గ్రాండ్ టెస్ట్ ఉంటాయి. సో ఇవి మీకు ఎగ్జామినేషన్ ఎలా జరగబోతుందో అలానే ప్రిపేర్ చేయడం జరుగుతుంది. సో కంటెంట్ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా డిజైన్ చేయడం జరిగింది. దెన్ ఎక్స్పర్ట్స్ ఎవాల్యుయేట్ చేస్తారు మీ కాపీస్, మోడల్ ఆన్సర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇది యూస్ చేసుకుంటే ఖచ్చితంగా మీరు ఎగ్జామినేషన్ దగ్గరలోకి వచ్చేసరికి 480 questions మీరు ఆల్రెడీ ఆన్సర్స్ ప్రిపేర్ అయినట్టు అవుతుంది. దానివల్ల మీరు కాన్ఫిడెన్స్ అనేది కూడా చాలా ఎన్హాన్స్ అవుతుంది. దాంతోపాటు ఎస్ఏ అండ్ ఎథిక్స్ మాడ్యూల్ కూడా ఒబ్రాయ్ సార్ ఆధ్వర్యంలో ఒకటి లాంచ్ చేస్తున్నారు. సో ఇక్కడ మీరు చూస్తే కనుక ఎస్ఏ ఆల్మోస్ట్ 25 hours ఎస్ఏస్ డిఫరెంట్ ఆర్టికల్స్ ఎలా రావచ్చు, డిఫరెంట్ టాపిక్స్ నుంచి అనేది డైమెన్షన్స్తో సహా కంటెంట్ సపోర్ట్ ఇస్తారు. అలానే ఎథిక్స్ పేపర్ ఉంది కదా, మనకి చాప్టర్ ఉంది కదా ఒక పేపర్లో, సో దానికి సంబంధించిన కంటెంట్ అండ్ టెస్ట్ సిరీస్ కూడా ఫ్రీగా ఉంటుంది ఈ మాడ్యూల్ తీసుకుంటే. సో ఎస్సీ అండ్ ఎథిక్స్ మాడ్యూల్ వాళ్ళకి ఫ్రీ టెస్ట్ సిరీస్ ఉంటుంది. సో ఇది కూడా ఎర్లీ బర్డ్ ఆఫర్ కింద అవైలబుల్గా ఉంది. ఇప్పుడు తీసుకుంటే 20% ఆఫ్ ఉంటుంది. దీని యాక్చువల్ ఫీజ్ ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఫర్దర్ డీటెయిల్స్ కోసం మీరు ఈ నెంబర్కి కాల్ డౌన్ చేయొచ్చు, రైట్? సో దెన్ ఫస్ట్ మనం ఈ న్యూస్ ఏంటనే చూద్దాం. ఫస్ట్ న్యూస్ ఏంటి అంటే రీసెంట్గా సుప్రీంకోర్టు ఏం చేసింది, ఎవరైతే షెడ్యూల్డ్ కాస్ట్ అని చెప్పి బీహార్లో ఒక పర్టికులర్ కమ్యూనిటీ ఉన్నారు, సో ఈ కమ్యూనిటీని వీళ్ళు షెడ్యూల్డ్ కాస్ట్ లిస్ట్లోకి యాడ్ చేశారు. దీంట్లో తప్పేముంది అని మీరు అనుకోవచ్చు. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే వీళ్ళు ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్, ఓకే? బీహార్లో వాళ్ళు ఈబీసీకి సంబంధించిన వాళ్ళని ఇప్పుడు బీహార్ గవర్నమెంట్ ఒక పర్టికులర్ లా పాస్ చేసి ఎస్సీ లిస్ట్లోకి జాయిన్ చేసింది. మరి సుప్రీంకోర్టు దీన్ని సమర్థించిందా అంటే లేదు. ఏం చెప్పింది సుప్రీంకోర్టు, ఇలా షెడ్యూల్డ్ కాస్ట్లోకి ఆల్టర్ చేయాలన్నా, ఒక పర్టికులర్ ఎంట్రీ ఇన్సర్ట్ చేయాలన్నా, డిలీట్ చేయాలన్నా ఎవరు చేయొచ్చు అని అంటే ఓన్లీ పార్లమెంట్ మాత్రమే చేయొచ్చు. సో ఇక్కడ స్టేట్ గవర్నమెంట్కి ఎటువంటి అధికారాలు లేవు అని చెప్పి ఈ పర్టికులర్ ఆర్డర్ని నల్లిఫై చేయడం జరిగింది. మరి సుప్రీంకోర్టుకి ఏ అధికారంతో ఈ ఆర్డర్ నల్లిఫై చేసింది అని అంటే మీ అందరికీ తెలిసిందే, ఆర్టికల్ 13 కింద మనకి ఏముంటుంది, జ్యుడిషియల్ రివ్యూ ఉంటుంది. అంటే ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అయినా, లేకపోతే ఏదైనా లా కాన్స్టిట్యూషనల్గా వ్యాలిడ్గా లేకపోయినా, లేకపోతే దాని పరిధిని దాటి ఏదైనా చట్టం చేసినా కూడా వాటిని నల్లిఫై చేసే అధికారం జ్యుడిషియల్ రివ్యూ ద్వారా మనం సుప్రీంకోర్టుకి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే ఈ పర్టికులర్ ఇష్యూకి మీరు ఇక్కడ ఏ కమ్యూనిటీ గురించి రిఫర్ చేస్తున్నారు అంటే తంతి తత్వ కమ్యూనిటీ. సో ఈ తంతి తత్వ కమ్యూనిటీ అనేది బీహార్కి సంబంధించిన ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వర్డ్ క్లాస్ అన్నమాట, ఏబీసీ. సో వీళ్ళని 2011లో ఎస్సీస్లో ఇంక్లూడ్ చేయాలని చెప్పి స్టేట్ గవర్నమెంట్ ప్రపోజ్ చేసింది. సుప్రీం కోర్ట్ ఇక్కడ షెడ్యూల్డ్ కాస్ట్ లిస్ట్లోకి ఎంటర్ చేయాలని. మరి ఈ షెడ్యూల్డ్ కాస్ట్ లిస్ట్లోకి ఎంటర్ చేయడానికి వీళ్ళు ఏం చేశారు, 2015లో ఈ యాక్ట్ని అమెండ్మెంట్ చేస్తూ 2015లో ఒక సెపరేట్ యాక్ట్ తీసుకొచ్చారు. సో దాని ద్వారా వీళ్ళని ఈబీసీ లిస్ట్ నుంచి ఎస్సీ లిస్ట్లోకి మోడిఫై చేశారు. సో ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్తుంది, ఇలా మీరు షెడ్యూల్డ్ కాస్ట్ లిస్ట్లోకి ఎంట్రీ చేయాలని ఎవరు చేయాలి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేయాలి. సో ఆల్టర్ చేయడం ఎవరు చేయొచ్చు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా డిటర్మైన్ చేస్తారు. అసలు ఎవరు ఎస్సీ కాదు అనేది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా డిటర్మైన్ చేస్తారు అండర్ ఆర్టికల్ 341 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. అదే మనం డిస్కస్ చేస్తున్న మెయిన్ థీమ్. దీంతో పాటు ఒకవేళ ఇన్క్లూషన్ జరగాలని, ఎక్స్క్లూషన్ జరగాలంటే ఆల్రెడీ ఒక ఎస్సీ లిస్ట్ అనేది ఉంటే దాంట్లోకి ఇన్క్లూషన్ ఎక్స్క్లూషన్ ఎవరు డిటర్మైన్ చేస్తారు, పార్లమెంట్ డిటర్మైన్ చేయాలి. కానీ ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ చేసింది కాబట్టి స్టేట్ గవర్నమెంట్కి ఎటువంటి అధికారాలు లేదు. కాబట్టి ఈ పర్టికులర్ అమెండ్మెంట్ ఏదైతే చేసి వీళ్ళకి ఎస్సీ రిజర్వేషన్ కానీ ఎస్సీ కేటగరైజేషన్ ఇచ్చారో అది నల్లిఫై చేస్తూ సుప్రీంకోర్టు ఇప్పుడు రీసెంట్గా ఆర్డర్ ఇచ్చింది. ఇది కాంటెక్స్ట్.
దెన్ మనం అర్థం చేసుకోవాల్సిన ఆర్టికల్ 341 ఏంటి? ఆర్టికల్ 341 ప్రకారం ఏంటి? ప్రెసిడెంట్ డిటర్మైన్స్, ఓకే, షెడ్యూల్ కాస్ట్ ఎవరు అనే వాళ్ళని ప్రెసిడెంట్ డిటర్మైన్ చేస్తారు. మరి ప్రెసిడెంట్ డిటర్మైన్ చేస్తే పార్లమెంట్ ఏం చేయాలి అని అంటే, పార్లమెంట్ డీల్స్ విత్ ఇంక్లూజన్ ఆర్ ఎక్స్క్లూజన్ ఇన్ టు ద లిస్ట్ ఆఫ్ షెడ్యూల్డ్ కాస్ట్. ఇది పార్లమెంట్ యొక్క మెయిన్ జాబ్. ఇంటూ ద లిస్ట్, ఓకే. సో దెన్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి ఇక్కడ, మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్, ఎస్సీస్ అనేవాళ్ళు స్టేట్ స్పెసిఫిక్గా ఉంటారు. అంటే ఒక స్టేట్లో ఎస్సీ అయితే మొత్తం కంట్రీ అంతా ఎస్సీగా కన్సిడర్ అవ్వరు, ఒక స్టేట్ టు స్టేట్ మాత్రమే వర్తిస్తారు. మరి అలాంటప్పుడు ఈ ప్రెసిడెంట్ మనకి ఇచ్చే ఆర్డర్ అనేది స్టేట్కి సంబంధించిందైనా అయి ఉండొచ్చు, లేదంటే యూనియన్ టెరిటరీకి సంబంధించిందైనా అయి ఉండొచ్చు. ఈ రెండు కూడా చేసేటప్పుడు ప్రెసిడెంట్ ఏం చేయాలి? హీ హ్యాస్ టు కన్సల్ట్ గవర్నర్. సో గవర్నర్ని కన్సల్ట్ చేయాలి. ఎప్పుడైతే ఒక పర్టికులర్ కమ్యూనిటీని షెడ్యూల్ కాస్ట్గా డిటర్మైన్ చేయటమో డిక్లేర్ చేయటమో చేస్తున్నారో అప్పుడు వీళ్ళు ఖచ్చితంగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గవర్నర్ని కన్సల్ట్ చేస్తారు. గవర్నర్ని కన్సల్ట్ చేసి ఏం చేస్తారు? అప్పుడు నోటిఫికేషన్ ఇష్యూ చేస్తారు. నోటిఫికేషన్ ఇష్యూ చేసి ఈ పర్టికులర్ కమ్యూనిటీని ఎస్సీగా రికగ్నైజ్ చేస్తున్నామని చెప్పి మెన్షన్ చేస్తారు. దిస్ ఇస్ ఆర్టికల్ 341. దెన్ 342లో ఏముంటుంది అనేది ఇప్పుడు చూద్దాం. 342 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏం డీల్ చేస్తుంది? మనకి 341లో డిక్లరేషన్ ఆఫ్ ఏ కమ్యూనిటీ యాజ్ షెడ్యూల్డ్ కాస్ట్ అనేది ప్రెసిడెంట్ ద్వారా అని చెప్తున్నాం. అలానే 342 ఏం చెప్తుంది? డెఫినేషన్ ఆఫ్ షెడ్యూల్డ్ కాస్ట్, ఎవరెవరు షెడ్యూల్డ్ కాస్ట్లో ఫాలో అవుతారు. అలానే ఒకవేళ ఎస్టీస్ని డిక్లేర్ చేయాలన్నా కూడా ఆర్టికల్ 342 ద్వారా ఎవరు చేస్తారు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేస్తారని 342 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ చెప్తోంది. దెన్ మనం అర్థం చేసుకోవాల్సింది అథారిటీ ఎవరికి ఉంది అనేది మనం క్లియర్గా ఆల్రెడీ చూసాం. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కెన్ డిక్లేర్ ఎనీవన్ యాజ్ ఎస్సీ ఆర్ ఎస్టీ కొన్ని క్రైటీరియాస్ మీద. పార్లమెంట్ ఏమో ఇన్క్లూజన్ ఎక్స్క్లూజన్కి సంబంధించి అథారిటీ కలిగి ఉంది. సో ఈ రెండింటి విషయంలో మీరు క్లారిటీ ఉండాలంటే స్టేట్ గవర్నమెంట్స్కి ఎలాంటి రోల్ లేదు ఈ విషయంలో. కాబట్టి ఇప్పుడు సుప్రీంకోర్టు దీన్ని నలిఫై చేయడం జరిగింది. దెన్ మనం అర్థం చేసుకోవాల్సింది సుప్రీంకోర్టు రూలింగ్ ఏంటి? ఇప్పుడు ఈ పర్టికులర్ కమ్యూనిటీ ఎవరైతే తంత్వా కమ్యూనిటీ ఉన్నారో సో వీళ్ళని ఆల్రెడీ ఇచ్చిన ఎస్సీ స్టేటస్ అనేది వర్తించదు, ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్కి అధికారం లేదు కాబట్టి వీళ్ళని మళ్ళీ ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ లిస్ట్లో జాయిన్ చేస్తూ సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చిందనమాట. సో ఇది మీరు అర్థం చేసుకోవాల్సింది. దెన్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏంటి ఎస్సీస్కి సంబంధించి అంటే మనకి ఇలా వైడ్ వెరైటీ ఆఫ్ ప్రొవిజన్స్ ఉన్నాయి. ఎందుకు అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎప్పుడూ కూడా ఈక్వాలిటీ మీద రిలై అవుతుంది. ఈక్వాలిటీ అనేది మనకి సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్ ఈక్వాలిటీ. మీకు గుర్తుంటే ప్రియాంబుల్లో మనకి టర్మ్స్ అనేవి క్లియర్గా మెన్షన్ చేశారు. సో సోషల్ ఈక్వాలిటీ అంటే ఏంటి? అందరూ కూడా ఈక్వల్గా ట్రీట్ అవ్వాలి, డిస్క్రిమినేషన్ లేకుండా. అలాంటి వాటి కోసమే మనం ఈ ప్రొవిజన్స్ని ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో ఆర్టికల్ 15 క్లాస్ 4 ఏం చెప్తుంది? మనకి స్పెషల్ ప్రొవిజన్స్ ఎవరి కోసం తీసుకురావచ్చు? ఎస్సీస్ అండ్ ఎస్టీస్కి అండ్ బ్యాక్వర్డ్ క్లాసెస్. ఫర్ ప్రొవిజన్ ఆఫ్ ఎస్సీస్, ఎస్టీస్ అండ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కోసం ప్రొవిజన్స్ చేయొచ్చు. అలానే 16(4) ఏం చెప్తోంది మనకి? రిజర్వేషన్స్ ఇన్ ప్రమోషన్స్ ఎవరి కోసం? రిజర్వేషన్స్ ఇన్ ప్రమోషన్స్ ఫర్ ఎస్సీ అండ్ ఎస్టీస్. మీకు గుర్తుంటే కనుక ఇలాంటిది ఓన్లీ ఎస్సీ ఎస్టీస్కి మాత్రమే ఉంది, బీసీస్కి లేదు. ఆర్టికల్ 17 ఏం చెప్తుంది? అన్టచబిలిటీ అనేది అబాలిష్ చేసాము అని చెప్తుంది. సో ఇది కూడా ఒక వన్ ఆఫ్ ద ప్రొవిజన్ ఫర్ ఎస్సీస్, అన్టచబిలిటీ. దెన్ 46 ఇవేంటి మీరు చూస్తే కనుక ఇవన్నీ కూడా మనకు ఫండమెంటల్ రైట్స్. ఇది డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ. ఆర్టికల్ 46 ఏం చెప్తుంది? స్పెషల్ ప్రొవిజన్స్ ఫర్ వెల్ఫేర్ ఆఫ్ షెడ్యూల్డ్ కాస్ట్. వాళ్ళ ఇంట్రెస్ట్ కోసం స్టేట్ కొన్ని మెజర్స్ తీసుకోవచ్చు అని చెప్పి మ్యాండేట్ చేస్తుంది డైరెక్టివ్ ప్రిన్సిపల్ 46. దెన్ 243D ఏం చేస్తుంది? రిజర్వేషన్స్ ఇన్ పంచాయత్స్. ఎవరికి? మీకు గుర్తుంటే కనుక మనకి లోకల్ బాడీస్లో ఎవరికైతే కాన్స్టిట్యూషనల్ మ్యాండేటరీ రిజర్వేషన్స్ ప్రొవైడ్ చేస్తున్నాం, మ్యాండేటరీ అంటే ఎస్సీస్, ఎస్టీ అండ్ 1/3 రిజర్వేషన్ ఉమెన్కి. మరి ఎస్సీ ఎస్టీస్కి ఏ ప్రపోర్షన్లో అంటే వాళ్ళ పాపులేషన్ బేసిస్లో ఇస్తాం. తర్వాత కంపల్సరీ కాంది ఏంటి? ఆప్షనల్ అని చెప్పొచ్చు మనం. అంటే ఓబీసీస్ రిజర్వేషన్ అనేది ఆప్షనల్గా చెప్పొచ్చు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సో 243D ఈస్ టాకింగ్ అబౌట్ రిజర్వేషన్ ఫర్ ఎస్సీ ఎస్టీస్ ఇన్ ప్రమోషన్ ఇన్ పంచాయత్స్. దెన్ 275 ఏంటి? గ్రాంట్ ఇన్ ఎయిడ్.
సో మనందరికీ తెలిసిందే మనకు 2 types ఆఫ్ గ్రాంట్స్ ఉన్నాయి కదా, స్టాట్యూటరీ గ్రాంట్స్ అండ్ డిస్క్రిషనరీ గ్రాంట్స్. సో వాటికి సంబంధించి మనకు ఆర్టికల్ 275 కూడా ట్రైబల్ ఏరియాస్ అండ్ షెడ్యూల్డ్ ఏరియాస్కి గ్రాంటెడ్ ఎయిడ్స్ని ఇచ్చే ఛాన్స్ కల్పిస్తుంది. దెన్ 330 ఏంటి, రిజర్వేషన్స్ ఫర్ ఎస్సీస్ ఇన్ రిజర్వేషన్ ఫర్ షెడ్యూల్డ్ కాస్ట్ ఇన్ హౌస్ ఆఫ్ పీపుల్ అంటే లోక్సభ. సో మీకు తెలిసిందే మనకు రిజర్వేషన్స్ అనేవి లోక్సభలో ఉన్నాయి, రాజ్యసభలో ఎటువంటి రిజర్వేషన్స్ లేవు. ఇది ఎలా అసైన్ చేస్తారు, పాపులేషన్ బేసిస్ మీద. మరి ఏ పర్టికులర్ కాన్స్టిట్యుయెన్సీ ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీ అని ఎవరు డిటర్మైన్ చేస్తారు, డీలిమిటేషన్ కమిషన్. మీకు గుర్తుంటే డీలిమిటేషన్ కమిషన్ అండర్ ఆర్టికల్ 82 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. డీలిమిటేషన్ కమిషన్ ఎవరు కాన్స్టిట్యూట్ చేస్తారు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. దీని మెయిన్ జాబ్ ఏంటి, బౌండరీస్ని డీలిమిట్ చేయడం. అలానే వన్స్ ఏదైనా ఆర్డర్ పాస్ చేస్తే అది ఫైనల్గా కూడా కన్సిడర్ చేస్తాం. ఇప్పటి వరకు 4 times డీలిమిటేషన్ కమిషన్ కాన్స్టిట్యూట్ అయింది. ఇది కూడా మొన్న యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2024 అడిగిన క్వశ్చన్. ఇది మనం ఐఆర్పీ సిరీస్లో కవర్ చేసాం. సో మీరు చూస్తే కనుక ఇది అర్థమవుతుంది. దెన్ ఆర్టికల్ 332 ఏం చెప్తుంది, రిజర్వేషన్స్. కానీ ఇక్కడ ఎవరికి రిజర్వేషన్స్, స్టేట్ లెజిస్లేచర్లో రిజర్వేషన్ ఫర్ ఎస్సీస్ అనమాట. సో మనకు అసెంబ్లీలో ఇక్కడ లోక్సభలో ఎలా ఉన్నాయి అలానే ఇక్కడ అసెంబ్లీలో కూడా షెడ్యూల్డ్ కాస్ట్కి సంబంధించిన రిజర్వేషన్స్ ఆర్టికల్ 332లో ఉన్నాయని చెప్తుంది. మనం ఇప్పటివరకు మనం ఎస్సీస్ గురించి డిస్కస్ చేసాం కదా. మన 2011 సెన్సస్ ప్రకారం వాళ్ళ పాపులేషన్ ఎంత అంటే 16.6% ఆఫ్ ద కంట్రీస్ పాపులేషన్ షెడ్యూల్డ్ కాస్ట్తో ఉన్నారనమాట. దాంతోపాటు మన షెడ్యూల్డ్ కాస్ట్కి మన ప్రొటెక్షన్ మెజర్గా ఎటువంటి బాడీని క్రియేట్ చేసుకున్నామంటే నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ కాస్ట్. ఇది కాన్స్టిట్యూషనల్ బాడీ, గుర్తుపెట్టుకోవాలి మనం. దాని తర్వాత ఇది 338 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 338 కింద పవర్స్ని కలిగి ఉంది. సో మీ అందరికీ తెలిసిందే ఇది కాన్స్టిట్యూషనల్ బాడీ, సివిల్ కోర్ట్, సివిల్ మ్యాటర్స్ని డిసైడ్ చేసే సివిల్ కోర్ట్ లాగా అన్ని పవర్స్ని కలిగి ఉంటుంది. ఎవిడెన్స్, సమ్మనింగ్ ఇవన్నీ చేయగలదు. అట్ ద సేమ్ టైం ఎన్సీఎస్సీ అండ్ ఎన్సీఎస్టీ అనేవి ఏ పర్టికులర్ అమెండ్మెంట్ ద్వారా విడిపోయాయి అని తెలిస్తే కనుక ఆన్సర్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. దెన్ ప్రాక్టీస్ క్వశ్చన్ ఏంటనే చూద్దాం. ప్రాక్టీస్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈస్ కరెక్ట్ రిగార్డింగ్ షెడ్యూల్డ్ కాస్ట్. షెడ్యూల్డ్ కాస్ట్ ఆర్ ఐడెంటిఫైడ్ అండర్ 341 of Indian Constitution. The President of India, with respect to any state or union territory where it is a state or after the consultation with the governor, can specify the states or the caste, races or tribes shall be deemed to be SCs. Any subsequent inclusion or exclusion from the list of scheduled castes can be made only by the parliament through legislation. The term scheduled caste is specifically used for backward classes among Hindus only. వీటిల్లో ఏ ఆప్షన్ కరెక్ట్ అనేది చూసి ఆన్సర్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. దెన్ మెయిన్స్ క్వశ్చన్ చూద్దాం. క్రిటికల్లీ అనలైజ్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ఆర్టికల్ 342. సో ఫస్ట్ ప్రొవిజన్స్ రాయాలి, దానివల్ల ఉండే బెనిఫిట్స్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటో రాయాలి. అట్ ద సేమ్ టైం ఐడెంటిఫికేషన్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్కి సంబంధించి కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ రాస్తూ రోల్ ఆఫ్ ప్రెసిడెంట్ ఏంటి, పార్లమెంట్ ఏంటి ఇన్ ఇన్క్లూషన్ అండ్ ఎక్స్క్లూషన్ ఆఫ్ కమ్యూనిటీస్ ఫ్రమ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ అనేది మెన్షన్ చేయాలి. సో ఇది మీరు రాయాల్సిన పార్ట్. సో ఇక్కడ ఫస్ట్ వన్ ప్రొవిజన్స్ రాస్తూ ద సేమ్ టైం ప్రెసిడెంట్ రోల్ ఏంటి, పార్లమెంట్ రోల్ ఏంటి ఇన్ మెయింటైనింగ్ ద లిస్ట్ ఆఫ్ షెడ్యూల్డ్ కాస్ట్ ఆర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ అనేది ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. దెన్ మనం వీడియో ఎండింగ్కి వచ్చేసాం కదా. ఈ వీడియోలో ఏం డిస్కస్ చేసాం, ఆర్టికల్ 341 అంటే ఏంటి, ఆర్టికల్ 341 రీసెంట్గా న్యూస్లో ఎందుకు ఉంది, సుప్రీంకోర్టు రూలింగ్ ఏంటి అనేది చూసాం. దాంతోపాటు ఆర్టికల్ 342కి ఉన్న డిఫరెన్స్ ఏంటి, అలానే షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ షెడ్యూల్డ్ కాస్ట్కి సంబంధించి మనం ఇంపార్టెంట్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏంటి అలాంగ్ విత్ ప్రాక్టీస్ క్వశ్చన్ ఫర్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ డిస్కస్ చేయడం జరిగింది. టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 రాసి క్లియర్ చేయాలనుకుంటున్న వాళ్ళందరికీ కూడా ఈ డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ కాంటాక్ట్ అండ్ enroll in the test series. If you like the video and if you found this video informative, please let us know. Thanks for joining us. All the very best.